హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ నివారణ, భవిష్యత్ రవాణా అవసరాలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన స్టేజ్ 2 మెట్రో రూట్ మ్యాప్ను అధికారులు ఖరారు చేశారు. రెండో కారిడార్ పొడిగింపుతో పాటు 4 కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్ మ్యాప్ను రూపొందించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోను పొడిగించనున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి చంద్రయాణగుట్ట, మైలార్దేవ్పల్లి, శంషాబాద్ వరకు 29 కిలోమీటర్ల మేర ఈ మెట్రోను పొడిగించనున్నారు. మరోవైపు రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్, మియాపూర్ నుంచి పటాన్ చెరువు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ మెట్రోను విస్తరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. కార్తిక్, ఫేజ్ 2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఖరారైనట్లు తెలుస్తా ఉంది. కొత్త మెట్రో కారిడార్ల కోసం డిపిఆర్ తయారీ అన్నది శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం అయితే అందుతా ఉంది. నిన్న అఫీషియల్ గా మెట్రో ప్రకటన కూడా చేసింది. ఇక మరో 3 నెలల్లో డిపిఆర్లు మొత్తం కూడా సిద్ధమవుతాయని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటన చేశారు. కొత్త మెట్రో మార్గాలకు సంబంధించి కారిడార్ 2 కింద ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, అట్లాగే ఫలక్నుమా నుంచి చంద్రయాణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. ఇక కారిడార్ 4 లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, చంద్రయాణగుట్ట క్రాస్ రోడ్ నుంచి మైలార్దేవ్పల్లి శంషాబాద్ విమానాశ్రయం వరకు, ఏదైతే మైలార్దేవ్పల్లి రోడ్ 7 ను కలుపుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 29 కిలోమీటర్లు. ఇది చాలా లార్జెస్ట్, ఫేజ్ 2 లోనే లార్జెస్ట్ విస్తరణ, ఏదైతే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే కారిడార్ 4 లో మైలార్దేవులపల్లి నుంచి ఆరంఘాట్ మీదుగా రాజేంద్ర నగర్ వద్ద ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రతిపాదిత హైకోర్టు ఉందో అక్కడి వరకు కూడా 4 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక కారిడార్ 5 కింద రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, అట్లాగే నానాక్రమ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ కు సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల మేరకు విస్తరించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక దీంతో పాటు కారిడార్ 6 అట్లాగే 7 కు సంబంధించి మియాపూర్ నుంచి పటాన్ చెరువు బిహెచ్ఎల్ వరకు, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం హయత్ నగర్ వరకు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉన్నాయి. ఇది 24 కిలోమీటర్లు ఉంటుంది. బిహెచ్ఎల్ వరకు 14 కిలోమీటర్లు, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు పొడిగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా రోడ్ మ్యాప్ అంతా కూడా సిద్ధమైంది. నిన్న రోడ్ మ్యాప్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. మరోసారి ముఖ్యమంత్రి ఈ రివ్యూ చేసిన తర్వాత, దీని మీద రివ్యూ చేసిన తర్వాత ఫైనల్ ప్రకటన చేసి డిపిఆర్లు సిద్ధం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.